నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి ఎవరైనా కొత్తగా వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉండిపోతుంది. అంటే చాలా ఇయర్స్ నుంచి మీకంటూ ఓన్ కార్ ఉండాలి, ఓన్ వెహికల్ ఉండాలి. స్పెషల్లీ కార్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి డ్రీమ్ కార్ అంటూ ఉంటుంది. లేకపోతే నా ఇంట్లో నాకు ఒక కార్ ఉండాలి, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, వాళ్ళు నాకు మంచి లైఫ్ ఇచ్చారు, కార్లో వాళ్ళు తిప్పాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీక్ అంటే జూలై 16th నుంచి మంత్ ఎండ్ వరకు కూడా ఇది మీరు ఏదైనా ఒక కార్ని ఓన్ చేసుకోవడానికి, లేదా ఉన్న కార్ని మీరు అప్గ్రేడ్ అవ్వడానికి, అంటే ఏదైనా చిన్న కారు ఉన్నా, లేదన్నా మీరు ఏదైనా కార్ ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా దానికి మీరు అప్గ్రేడ్ అవ్వడానికి, లేదా ఇంకొక కొత్త కారు కొనుక్కోవడానికి, కార్ లేని వాళ్ళు కారు కొనుక్కోవడానికి ఈ వీక్ అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీరు ఏదైనా విషయాల్లో కూడా చాలా పేషెన్స్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఎంత చేస్తున్నా మనకి రిజల్ట్ రావట్లేదు, ఎంత కష్టపడుతున్నా నాకు రిజల్ట్ లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం పేషెన్స్తో ఉండండి. నెక్స్ట్ చూడాలనుకుంటే కొన్ని విషయాల్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. మరీ ముఖ్యంగా జాబ్ విషయాల్లో కావచ్చు, బిజినెస్ విషయాల్లో కావచ్చు. బిజినెస్ విషయానికి వస్తే మేబీ పార్ట్నర్స్తో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళతో పార్ట్నర్షిప్ కంటిన్యూ చేయాలా లేదా క్విట్ అవ్వాలా అనే డైలమాలో ఉంటారు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో కూడా, పర్సనల్ విషయాల్లో, ప్రొఫెషనల్ విషయాల్లో కానివ్వండి, వర్క్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, అన్ని విషయాల్లో కూడా చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైనా మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే కనుక ఈ టైం కూడా ఇంకా కన్ఫ్యూజన్లోకి నెట్టే సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆ వ్యక్తి విషయంలో లేదా ఆ సంబంధ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, చేసుకోవాలా వద్దా, చేసుకున్న తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఇలా చాలా విషయాల్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. సో పీస్ఫుల్గా ఉండడానికి యోగా, మెడిటేషన్ ఆర్ ఏదైనా పీస్ఫుల్ మ్యూజిక్ వినిన తర్వాత మీ ఎనర్జీ బాగా స్టేబుల్గా ఉంది అనుకున్న తర్వాతనే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మీరు ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు, ఏదైనా ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం కానివ్వండి, దెబ్బలు తగలటం కానివ్వండి, లేకపోతే ఏదైనా మర్చిపోవడం వల్ల, అంటే ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ఆధార్, పాన్ కార్డ్ కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోయినప్పుడు అవి కొంచెం మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా డ్రైవ్ చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు, ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్
మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగే అవకాశం ఉంది. దానివల్ల చాలా డబ్బులు అనేవి అన్నెసెసరీగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. ఇకపోతే పర్సనల్ విషయానికి వస్తే కనుక పర్సనల్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తి కోసం చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని తలుచుకొని మీ పీస్ఫుల్ టైం ఏదైతే ఉందో, మీ వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో అన్నెసెసరీగా వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ మీ హెల్త్ని కూడా మీరే ఇబ్బంది పెట్టుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే 5 ఆఫ్ కప్స్ అంటే కొన్ని ఈగో ఇష్యూస్ వల్ల విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రిలేషన్లో ఉన్న లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ నుంచి దూరం అయిపోయిన వాళ్ళకి తలుచుకుని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎమోషనల్గా స్టేబుల్గా ఉండలేకపోతారు. అంతేకాకుండా లైఫ్లో మీకు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గుర్తించకుండా ఎంతసేపు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మీ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి అంటే వాళ్ళని తలుచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మీరు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో అనేది మీకే అర్థమైపోతుంది. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే జాగ్రత్త అంటే ముందు చెప్పుకున్నట్టుగా మనం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం విత్తనం నాటగానే మొక్క మొలిచేయాలి అని ఎలాగా అనుకోకూడదు. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయగానే నెక్స్ట్ రోజుకి మనకి రిటర్న్స్ వచ్చేయాలి అని ఆశించడం కూడా తప్పే. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే కనుక కొన్ని రోజులు పేషెన్స్గా ఉండి అందులో లోటుపాట్లు ఏంటో తెలుసుకొని ముందుకి ధైర్యంగా అడుగు వేయాలి తప్ప మనం ఇన్వెస్ట్ చేసాము అప్పుడే రిటర్న్స్ కనిపించట్లేదు అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి, కానీ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి విషయాల్లో అంటే కొన్ని విషయాల్లో మీకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. మేబీ ఫ్రెండ్స్ నమ్మి చెక్స్ ఇవ్వడం, ఫ్రెండ్స్ నమ్మి సైన్లు పెట్టడం కానివ్వండి, అది ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, వెల్ విషెస్ అయినా, ఎవరైనా సరే మీకు సంబంధం లేని అప్పుతో కానివ్వండి, కొన్ని విషయాలతో కానివ్వండి, లేకపోయినా సరే మీరు కొన్ని విషయాల్లో ఇరుక్కుపోయే సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. మీకు దాని నుంచి ఎలా బయటపడాలో తెలిసినప్పటికీ కూడా దాని నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లో మీరు ఉండిపోతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే మంచిది. అలాగే కొన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రిలేషన్షిప్లో కావచ్చు, అంటే ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు ఒక సిచ్యువేషన్లో ఉండి దాని నుంచి బయటికి రాలేక ఎలా బయటికి రావాలో తెలిసినా కానీ కొన్ని మెమరీస్తో కావచ్చు, కొన్ని బాధ్యతల వల్ల కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మీరు ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి మీ కళ్ళ ముందున్న మాయను తొలగించి మీరు నిజాన్ని చూడగలిగితే, ప్రాక్టికల్గా ఉండగలిగితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. దాని నుంచి బయటపడగలుగుతారు. ఆల్ ది బెస్ట్.